हाय व्यूवर्स మనం వచ్చేసి హిందీ का महत्व అనేటువంటి 51 लेसन ని మనం చూడబోతున్నాము ప్రబోధలో వచ్చేసి हिंदी पखवाड़े के अवसर पर इस बार अधिकारियों के लिए वाद विवाद प्रतियोगिता का विषय रखा गया। ఇక్కడ వచ్చేసి వాద ప్రతివాదము జరుగుతూ ఉందన్నమాట। ఏంటంటే దేనికోసం అంటే अधिकारियों के लिए अधिकारुల ఇదిలో వచ్చేసి వాద వివాదం జరుగుతుంది। సంఘ की రాజభాషా హిందీ ही क्यों ఎందువల్ల వచ్చేసి సమాజంలో వచ్చేసి హిందీనే రాజభాషగా తీసుకోవడం జరిగింది అంటే ఒక నేషనల్ లాంగ్వేజ్ గా ఎందుకు తీసుకోవాలి। విషయ पड़ा रोचकता इसलिए श्रोताओं से कॉन्फ्रेंस హాల్ పూరా భర్ గయా। సరే అనేసి ఎందుకని మనం వచ్చేసి ఈ యొక్క హిందీనే తీసుకోవాలి అనేటువంటి వాగ్వివాదం జరుగుతూ ఉంది। सबसे पहले खाने अपना पक्ष रखा। आज संसार में कुल 12 भाषा परिवारों की भाषाएं बोली। ఇక్కడ ఒక వ్యక్తి ఫస్ట్ వ్యక్తి వచ్చేసి పక్షంలో ఉన్నటువంటి వ్యక్తి వచ్చేసి చెప్తూ ఉన్నాడు ఈ యొక్క ప్రపంచంలో వచ్చేసి 12 భాషలు వచ్చేసి 12 భాషా పరివారంకి భాషాయం బోలి మనం వచ్చేసి 12 భాషలు వచ్చేసి మనం వచ్చేసి మాట్లాడుతూ ఉన్నాము। और व्यवहार में लाई जाती हैं కొన్ని వచ్చేసి వ్యవహారంలో ఉన్నాయి అంటే భాషలు మాట్లాడుతున్నాం। हमारे देश में 22 भाषाओं संविधान की 8वीं अनुसूची में दर्ज है। మన యొక్క చట్టంలో వచ్చేసి కాన్స్టిట్యూషన్లో వచ్చేసి మొత్తం వచ్చేసి 8 లిస్టులో ఉన్నాయి। 12 భాషలు వచ్చేసి నార్మల్గా వచ్చేసి చట్టపూర్వకంగా అంగీకరించబడినటువంటివి। संविधान बनाने वालों ने ఇక్కడ వచ్చేసి కాన్స్టిట్యూషన్ చేసేటువంటి వాళ్ళు జరూరీ समझा कि देश में ऐसी भाषा होनी चाहिए అలాంటి భాష ఒకటి కావాలి जिसे सब लोग आसानी से बोलवा समझ सके ప్రతి ఒక్కరికి ఈజీగా అర్థం అవ్వాలి అదే సమయంలో వచ్చేసి మాట్లాడను చేయాలన్నమాట అందరికి అర్థం అవ్వాలి ప్లస్ వచ్చేసి మాట్లాడగలగాలి। इससे लोग एक दूसरे के नजदीक आ सकेंगे। तब यह तय हुआ कि हिंदी को ही ऐसा भाषा का దర్జా దియా జాయే। అందువల్ల వచ్చేసి ఈజీగా అర్థమవుతుంది ప్లస్ ఈజీగా వచ్చేస్తుంది కాబట్టి ఈ యొక్క భాషను అంగీకరించడం జరిగింది హిందీ భాషను అంగీకరించడం జరిగింది। సంవిధాన్ కే అనుచ్ఛేద్ 343(1) అంటే కాన్స్టిట్యూషన్ ప్రకారంగా వచ్చేసి చట్ట ప్రకారంగా వచ్చేసి यह कहा गया कि संघ सरकार के कामकाज की भाषा देवनागरी लिपि में लिखी गई హిందీ హోగి। యాక్చువల్ వచ్చేసి యొక్క గవర్నమెంట్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ పనుల్లో కానీ ఈ యొక్క లిపిని వచ్చేసి ఉపయోగించడం జరిగింది। దేవనాగరి లిపిని వచ్చేసి హిందీ అంటారు। ఈ యొక్క లిపిని ఉపయోగించడం జరిగింది కాబట్టి अंकों के रूप में भारतीय अंकों का अंतर्राष्ट्रीय रूप प्रयुक्त होगा। इसी के साथ कि संविधान के अनुच्छेद 351 में यह कहा गया कि हिंदी भाषा का प्रचार और विकास करने की जिम्मेदारी केंद्र सरकार पर होगी। అదే కాకుండా వచ్చేసి 351 ప్రకారంగా వచ్చేసి సంవిధానం అంటే వాళ్ళు ఇచ్చినటువంటి యొక్క చట్ట ప్రకారంగా వచ్చేసి వీళ్ళు ఏమని చెప్పారంటే దేశం మొత్తంగా వచ్చేసి నేషనల్ లాంగ్వేజ్ని వచ్చేసి బాగా వ్యాపింప చేయాలి ఈ యొక్క టేక్ కేర్ ఎవరు తీసుకోవాలి అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాలి అని చెప్పేసి దీన్ని బాగా డెవలప్ చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటూ వచ్చారనమాట అంటే ముఖ్య నిర్ణయం తీసుకోవడం జరిగింది। हिंदी अपनी शब्द संपदा बढ़ाने के लिए मुख्य रूप से संस्कृत तथा गौण रूप में अन्य భారతీయ భాషాओं से शब्द ले सकेंगे। కొన్ని భాషల్లో నుంచి కొన్ని శబ్దాలు తీసుకోవడం జరిగింది। అది కాకుండా వచ్చేసి ఇది వచ్చేసి దేవనాగరి సంస్కృత భాషలోకి కొంచెము చాలా ఇమిడి ఉంటాయి కొన్ని అక్షరాలు కొన్ని పదాలు కూడా వచ్చేసి इस प्रकार स्पष्ट है कि हिंदी को हमारे यहाँ एक ऐसी भाषा माना गया। అందువల్ల వచ్చేసి వాళ్ళు తీసుకోవడం జరిగింది మన యొక్క హిందీ భాషని మనము ఈజీగా అందరికి అర్థమయ్యేటువంటి రీతిలో వచ్చేసి ఈ యొక్క భాషను తీసుకోవడం జరిగింది। जिसे राष्ट्र के सब लोग बोल और समझा तथा అందరూ వచ్చేసి బాగా ఈజీగా మాట్లాడగలుగుతారు తర్వాత అర్థం చేసుకోగలుగుతారు కాబట్టి उसमें काम काज कर सके। అందువల్ల వచ్చేసి ఈ యొక్క గవర్నమెంట్ వాటిల్లో కూడా మనము ఉపయోగించడం జరిగింది అని చెప్పేసి ఒక వాదము ఖా అనేటువంటి పీపుల్ వచ్చేసి చెప్పడం జరిగింది అనమాట అంటే ఇద్దరు వాద వివాదం జరుగుతుందన్నమాట।
इसके बाद खा ने अपने विचार इस प्रकार व्यक्त किए తన యొక్క విచారం అంటే తన యొక్క మాటలు ఈ విధంగా చెప్పడం జరిగింది हिंदी संघ के सरकारी कामकाज यानी विधिका न्यायपालिका और कार्यपालिका में प्रयुक्त होने वाली राजभाषा ही नहीं बल्कि భారత దేశ का రాష్ట్రభాష भी है అది వచ్చేసి రాజభాష మటుకే కాదు ఇది వచ్చేసి భారతదేశానికి దేశ నేషనల్ లాంగ్వేజ్ అవ్వాలి రాజభాష సంఘ సర్కార్ అథవా రాజ్య సర్కార్ కే కామ్కాజ్ కి భాష హై ఇది వచ్చేసి వాళ్ళ యొక్క గవర్నమెంట్ సంబంధించినటువంటి భాషగా పనుల్లో ఉపయోగించేటువంటి భాష ఎందుకని చెప్తున్నాం అంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే కొన్ని ఈ యొక్క పోస్ట్ ఆఫీసులో గమనించినట్లయితే ఒక పక్క వచ్చేసి హిందీ రాసి ఉంటుంది ఒక పక్క వచ్చేసి ఇంగ్లీష్ రాసి ఉంటుంది సో ఇది వచ్చేసి ఇంగ్లీష్ రాని వాళ్ళు ఆ యొక్క ఫిల్ చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారనమాట సో ఆ విధంగా వచ్చేసి ఈ యొక్క మనం వచ్చేసి నేషనల్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి పోస్ట్ ఆఫీసు మనం చేసేది ఏం లేదు మనం వచ్చేసి ఇంగ్లీష్లో మనము నేర్చుకొని రాయాల్సిందే అనమాట ఆ యొక్క అప్లికేషన్ ఫామ్స్ సో ఆ విధంగా ఇక్కడ వచ్చేసి ఈ యొక్క ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క లాంగ్వేజ్ అనేటువంటి మాట్లాడతాము భారత సంఘ की राजभाषा जहाँ हिंदी है वहीं राज्य सरकारों की राजभाषा కామ్కాజ్ కి భాష హై ముఖ్యమైనటువంటి నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి వాటిలో అంతా హిందీ కంపల్సరీ ఉంటుందన్నమాట భారత్ సంఘ की राजभाषा जहाँ हिंदी है राज्य सरकारों की राजभाषा उन्हें राज्य में बोली जाने वाली भाषा होती है जिसे तमिलनाडु की राजभाषा तमिल है ఇప్పుడు వచ్చేసి రాష్ట్రానికి సంబంధించినటువంటిది స్టేట్ సంబంధించినటువంటి లాంగ్వేజెస్ తని అన్నమాట కాబట్టి దేశం మొత్తానికి ఒక లాంగ్వేజ్ అనేటువంటిది ఒకటి ఉండాలి ఆ తర్వాత వచ్చేసి ఒక్కొక్క రాష్ట్రానికి సంబంధించి ఒక్కొక్క భాషని వాళ్ళ భాషని మీరు డెవలప్ చేసుకోవచ్చు అదేవిధంగా తమిళనాడులో తమిళ్ అనమాట కర్ణాటకకి కన్నడ ఆంధ్ర ప్రదేశ్ में तेलुगु केरल में मलयालम है इसी तरह अन्य राज्यों की भी अपनी अपनी राजभाषाएं हैं ప్రతి ఒక్క మన ఇండియాలోనే అనేకమైనటువంటి భాషలు మాట్లాడేటువంటి దేశం ఏది అంటే మన ఇండియానే అనమాట ఈ యొక్క ఇండియాలో వచ్చేసి అనేకమైనటువంటి రాష్ట్రాల్లో అంటే స్టేట్స్లో ఒక్కొక్క భాషను మాట్లాడతాము లేकिन महाराष्ट्र गुजरात पंजाब आदि राज्यों में अपनी भाषा के साथ साथ हिंदी को भी राजभाषा के रूप में स्वीकार किया है ఈ యొక్క వీళ్ళు వరకు స్వీకరించడం జరగలేదు కానీ వీళ్ళు వచ్చేసి వీళ్ళ యొక్క భాషతో పాటు వాళ్ళ యొక్క అధికార భాషగా కూడా దీన్ని స్వీకరించడం జరిగింది ఏ రాష్ట్రాలు అంటే మహారాష్ట్ర తర్వాత వచ్చేసి గుజరాత్ పంజాబ్లో తీసుకోవడం జరిగిందనమాట హిందీని తీసుకోవడం జరిగింది రాజభాషకే రూప్ మే స్వీకార్ కియా గయా హై हिंदी का क्षेत्र बहुत व्यापक है हिंदी क्षेत्र में చాలా విస్తరించి ఉన్నటువంటిది इसलिए हिंदी अपनाने से व्यावसायिक लाभ भी मिलता है गांधी जी ने कहा था गांधी गाరు ఏమన్నారంటే समस्त भारत के लिए प्रांतीय भाषा या भाषाओं के स्थान पर नहीं बल्कि उनके अतिरिक्त संपर्क भाषा के रूप में एक समान भाषा होनी चाहिए यह భాష కేవల్ హిందీ హిందుస్థానీ హీ హో సక్తి హై ఇక్కడ ఏంటంటే గాంధీ గారు ఏమన్నారంటే ఒక్కొక్క రాష్ట్రాల్లో మేము ఈ భాషలు మాట్లాడుకోండి కానీ ఏంటంటే దేశం మొత్తం వచ్చేసి అర్థమయ్యేటువంటి రీతిలో అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం మాట్లాడేటువంటి భాష అనేటువంటిది అర్థమయ్యేటువంటి భాష ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటువంటి భాషని హిందుస్థాన్ వాళ్ళం కాబట్టి హిందీనే మనము తీసుకోవడం జరిగింది అని చెప్పేసి వాళ్ళు స్వీకరించడం జరిగింది इसके बाद गा मंच पर आई తర్వాత వచ్చేసి గా అనేటువంటి వాళ్ళు ఏం చెప్పారంటే उन्होंने कहा हिंदी भाषा में ही नहीं विदेशी में भी प्रचलित है अरे అది కాదండి మన యొక్క దేశం మొత్తానికి కాకుండా విదేశాల్లో కూడా వచ్చేసి ఎంతో మంది ఇండియన్ స్కూల్స్ ఉన్నాయి విదేశాల్లో ఎన్నో ఇండియన్ స్కూల్స్ ఉన్నాయన్నమాట ఆ యొక్క ఇండియన్ స్కూల్స్లో కూడా హిందీ అనేటువంటిది విదేశాల్లో కూడా హిందీ అనేటువంటి ప్రచురింప చేయాలి అనేటువంటిది వాళ్ళు నిర్ణయం తీసుకోవడం జరిగింది గా అనేటువంటి వాళ్ళు हिंदी के गाने और फिल्में भारत में ही नहीं विश्व के कई देशों के लोकप्रिय हैं ఇక్కడ మీకు తెలుసో తెలీదో వివిధ దేశాల్లో వచ్చేసి ఇప్పుడు దుబాయ్ తర్వాత వచ్చేసి అబుదాబి ఇలాంటి దేశాల్లో తర్వాత వచ్చేసి ఖతారు ఇలాంటి దేశాల్లో వచ్చేసి మనం బయటికి వెళ్ళి అందరికీ వచ్చేసి ఇంగ్లీష్ అనేటువంటిది రాదనమాట వాళ్ళకి ఇక్కడ పాకిస్తానీ వాళ్ళు కూడా నివసిస్తూ ఉంటారు వాళ్ళతో మాట్లాడాలి మనం వచ్చేసి బండి కావాలి లేకపోతే వేరే వాళ్ళతో మాట్లాడాలి వేరే అదర్ లాంగ్వేజ్ వాళ్ళతో మాట్లాడాలంటే కంపల్సరీ హిందీ వచ్చి ఉండాలన్నమాట అదే కాకుండా హైదరాబాద్లో కూడా హిందీ అనేటువంటిది కంపల్సరీ వచ్చి ఉండాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి మనకు యొక్క విదేశాల్లో కూడా వచ్చేసి హిందీ అనేటువంటిది
మనం మాట్లాడేటువంటి లాంగ్వేజ్గా తీసుకోవడం జరిగింది. భాషా శాస్త్రీ కహతే హై, ఇక్కడ చూడండి, విశ్వకే కई దేశోं में లోకప్రియ హై, అందరికీ ఇష్టమైనటువంటి భాష ఏదంటే హిందీ అనమాట. భాషా శాస్త్రీ కహతే హై కి యహ విశ్వకి సరళతా భాష హై, ఇది విదేశంలోనే ఈజీ అయినటువంటి భాషగా తీసుకోవడం జరిగింది. దేశ్ కే బాహర్ భీ లోగ్ బడీ సంఖ్యా మే హిందీ బోల్తే హై, చాలా మంది మన ఇండియాలో కూడా మాట్లాడమేమో, విదేశాల్లో వచ్చేసి కంపల్సరీ హిందీ అనేటువంటి మాట్లాడతాం అనమాట. సో మారిషమ్, ఫిజీ, సూరినామ్, త్రినిదాద్, గుయానా, దక్షిణాఫ్రికా, నేపాల్, థాయిలాండ్, సింగపూర్, ఇండోనేషియా, జపాన్, చీన్, రూస్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేलिया, यूरोप, పశ్చిమీ ఏషియా आदि में हिंदी बोली और समझी जाती है, అందరికీ అర్థమవుతుంది. विश्व के लगभग 150 విశ్వవిద్యాలయం में भी हिंदी का पठन पाठन किया जाता है, అనేకమైనటువంటి విశ్వవిద్యాలయాల్లో కూడా వచ్చేసి హిందీ అనేటువంటిది ఒక లాంగ్వేజ్గా తీసుకోవడం జరిగింది. अंत में घा ने कहा हमारे उपनिषद कहते हैं भाषा के बगैर ना सत्य को पहचानना जा सकता है, నా అసత్యకో, మనం వచ్చేసి సత్యాన్ని మనము తీసుకోవాలి, అసత్యాన్ని కాదు. నా అచ్చే గుణంకో, మంచి గుణాలని తీసుకోవాలి. నా బురే గుణంకో, చెడ్డ గుణాలని కాదు. నా సుఖకో పహచాన్ సక్తే హై, సుఖాన్ని మనం తీసుకోవాలి. నా దుఃఖకో, దుఃఖాన్ని మనం తీసుకోకూడదు. ఇన్ సబ్కి పహచాన్ భాషా హోతీ హై, అలాంటి భాష ఏంటి అంటే ఇస్లే భాషా పర్ మనన్ కరో, మనం వచ్చేసి ఆ లాంగ్వేజ్ని మనం నేర్చుకోవాలి. मेरे विचार से किसी भी समाज को एकता के सूत्र में बांधने का महत्वपूर्ण कार्य భాష करती है, అలాంటి భాష ఏది అంటే హిందీ అనే చెప్తాము అని చెప్తున్నారు. हिंदी देश को एकता के सूत्र में बांधने की ताकत रखती है, इसलिए हिंदी ही क्यों का उत्तर स्वयं ही मिल सकता है. కాబట్టి వచ్చేసి హిందీని మనం ఎందుకు తీసుకోకూడదు అని చెప్పేసి వాళ్ళు లాస్ట్లో దాన్ని పూర్తి చేయడం జరిగింది. ఈ प्रतियोगिता में शामिल चारों प्रतिभागियों को पुरस्कृत किया गया. ఇక్కడ వచ్చేసి వాళ్ళు ఏదో మాట్లాడుకోవడం, వాగ్వివాదం అనేటువంటిది జరగడం జరిగింది. 4 మాట్లాడడం జరిగింది, గ్రూపులు మాట్లాడడం జరిగింది. 4 గ్రూపులు నిర్ధారించింది ఏంటంటే ఈ యొక్క లోకప్రియమైనటువంటి లాంగ్వేజ్ ఏది అంటే ఈ యొక్క నేషనల్ లాంగ్వేజ్ అయినటువంటి హిందీ అని చెప్పడం జరిగింది. లాస్ట్గా వాద్ వివాద్ మీన్స్ డిబేట్, ప్రతియోగిత మీన్స్ కాంపిటీషన్ జరిగింది. రోచక్ మీన్స్ ఇంట్రెస్టింగ్, పక్ష మీన్స్ ఫేవర్, భాష లాంగ్వేజ్, పరివార్ మీన్స్ ఫ్యామిలీ, సంవిధాన్ మీన్స్ కాన్స్టిట్యూషన్, అనుసూచి మీన్స్ షెడ్యూల్, దర్జ్ మీన్స్ ఎంట్రీ, మంత్రిమండల్ క్యాబినెట్, తయ డిసైడ్, संघ सरकार यूनियन गवर्नमेंट, अंतर्राष्ट्रीय मीन्स इंटरनेशनल, अनुच्छेद मीन्स आर्टिकल, प्रचार प्रोपगेशन, विकास मीन्स डेवलपमेंट, विधियता लेजिस्लेचर, नेक्स्ट संपर्क भाषा लिंक लैंग्वेज, न्यायपालिक मीन्स जुडिशियरी, राजभाषा मीन्स ऑफिशियल लैंग्वेज, कार्यपालिका मीन्स एग्जीक्यूटिव, राष्ट्रभाषा मीन्स नेशनल लैंग्वेज, लोकप्रिय मीन्स पॉपुलर, खड़ी मीन्स चेन, अपरिमित मीन्स अनलिमिटेड. हिंदी पखवाड़े के अनुसार पर वाद विवाद प्रतियोगिता का विषय क्या रखा गया, కాంపిటీషన్ లో జరిగినటువంటి వాద వివాదంలో దేని గురించి వీళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. హిందీ పక్వాడే కే అనుసార్ पर वाद विवाद प्रतियोगिता का विषय रखा गया, संघ की राजभाषा हिंदी ही क्यों, ఎందుకని దేశానికి సంబంధించి హిందీనే ఎందుకు తీసుకోవాలి, ఆ యొక్క దేశం సంబంధించి అంటే నేషనల్ లాంగ్వేజ్ని హిందీనే ఎందుకు తీసుకోవాలి అనేటువంటిది వీళ్ళు అడగడం జరిగింది. ఆ యొక్క హెడ్డింగ్ పెట్టి ఈ యొక్క వాద వివాదం పెట్టడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేసి సంసార్ మే కితనే భాషా పరివారోం కి భాషాయే బోలీ జాతీ హై, ఎంతమంది యొక్క ప్రపంచంలో వచ్చేసి ఎంతమంది మాట్లాడుకుంటున్నారు. తర్వాత వచ్చేసి సంసార్ మే కుల్ 12 భాషా పరివారోం కి భాషాయే బోలీ జాతీ హై, 12 భాషలు వచ్చేసి ఈ యొక్క అఫీషియల్గా ఉన్నది. हमारे देश के संविधान की 8वीं अनुसूची में कितनी भाषाएं दर्ज हैं. తర్వాత వచ్చేసి మన దేశంలో వచ్చేసి చట్టంలో వచ్చేసి 12 భాషలు వచ్చేసి తీసుకోవడం జరిగింది. మొత్తం 8 భాషలు వచ్చేసి
ఆలోచిద్దాము అనేటువంటి ఉద్దేశంతో అలాగే పెట్టున్నారనమాట. దాన్ని కూడా తీసుకునేదానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. संविधान के अनुच्छेद 343(1) में क्या कहा गया है? कॉन्स्टिट्यूशन లో ఏం చెప్పబడి ఉన్నది? संविधान के अनुच्छेद 341 में कहा गया कि संघ सरकार के कामकाज की దట్ మీన్స్ వచ్చేసి ఈ యొక్క అఫీషియల్గా పనులు చేసేటప్పుడు భాష దేవనాగరి లిపిమే లిఖి గయి, మనం వచ్చేసి దేవనాగరి లిపిలో రాయడం జరుగుతుంది. అది హిందీ అవుతుందన్నమాట. హిందీ హోగి. భారత్ సంఘ్ కి రాజభాష కౌన్ సి హై? భారతదేశంలో వచ్చేసి సంఘ్ రాజభాష మీన్స్ అఫీషియల్ లాంగ్వేజ్ ఏంటి? భారత సంఘ్ కి రాజభాష హింदी है. अफिशियल लैंग्वेज हिंदी అనమాట. हिंदी विश्व के लगभग कितने विश्वविद्यालयों में पढ़ाई आती है? మనం వచ్చేసి విశ్వవిద్యాలయం 150 ఎన్ని విశ్వవిద్యాలయాలు వచ్చేసి హిందీని తీసుకోవడం జరిగింది. హిందీ విశ్వకే అంటే ప్రపంచంలో లగ్భగ్ 150 విశ్వవిద్యాలయం మే పढ़ाई जाती है. మనం వచ్చేసి 150 విశ్వవిద్యాలయాల్లో వచ్చేసి వీళ్ళు తీసుకోవడం జరిగిందనమాట. హిందీని అఫీషియల్ లాంగ్వేజ్గా తీసుకోవడం జరిగింది. చాలామంది చదువుతున్నారు. సమాజ్కు ఏకతాకే సూత్రమే బాంధనే కా కామ్ కౌన్ కర్తీ హై? ఇప్పుడు వచ్చేసి మన సమాజాన్ని వచ్చేసి ఒకే విషయం పైన ఒకే విషయం నడిపించడానికి, అంటే ఒక సమాజం వచ్చేసి లేదా ఒక సొసైటీ ఒక దేశం వచ్చేసి ఒకరికొకరు ఇన్ఫర్మేషన్ వచ్చేసి చెప్పుకునేదానికి ఆ యొక్క మన యొక్క విషయాలు వచ్చేసి మాట్లాడుకునేదానికి ఎటువంటి పని ఎవరు చేస్తారు అని అంటే సమాజ్కు ఏకతాకే సూత్రమే బాంధనిక కామ్ భాష కాతి హై. భాష అనేటువంటిది పూర్తి చేస్తుంది అనమాట. సమాజంలో వచ్చేసి ఒకరికొకరు మనసులో ఉన్నటువంటి విషయాలను వచ్చేసి ఒకరినొకరు తెలుపుకునే దానికోసంగా ఈ యొక్క భాష అనేటువంటిది చాలా అవసరం అనమాట. భాష అనేటువంటిది పనిచేస్తుంది అనమాట అందరినీ ఒక్కదాటిగా నడిపించేటువంటి విషయంలో. థ్యాంక్ యూ వెరీ మచ్.